మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మదనపల్లి రూరల్ మండలం నుంచి వచ్చిన మహిళలకు, తర్వాత పత్రికా విలేకరులకు, తర్వాత వచ్చిందులో ఆఫీసర్స్ కు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొదటగా నేను చెప్పాల్సింది ఒకటమ్మా, ఈ రోజు నాలుగో విడత చేయూత కార్యక్రమానికి హాజరైనాము. అసలు ఇక్కడ మనం జాయిన్ అయినాము, ఇక్కడ వచ్చి మనం హాజరైనాం కదా, ఎంతవరకు డబ్బు ఇంతవరకు ప్రభుత్వం మన కోసం వెచ్చించింది, ఎంతవరకు డబ్బు మన కోసం ఇచ్చింది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలా. దాని విధంగా మనము చూసే 4 విడతల్లో మన మదనపల్లి అర్బన్ మండలానికి 20,120 మంది లబ్ధిదారులకు సహాయం అందింది. ఇది 4 విడత 20,120 మందికి సహాయం అందింది. ఆ విధంగా 33,78,00,000 ఈ 4 విడతల్లో కూడా మన అక్క చెల్లెళ్లకు, వాళ్ళకందరికీ మహిళలకు ఈ డబ్బులు చేరింది వాళ్ళ అకౌంట్లో. అదేవిధంగా రూరల్ మండలంలో 4 విడతలకు గాను 22,140 మంది లబ్ధిదారులకు ఈ డబ్బు చేరింది. ఆ విధంగా 31,38,00,000 వాళ్ళ మహిళలకు అకౌంట్లోకి చేరింది. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా ఒకటి అంటున్నారమ్మా, ఒకటి విన్నారో లేదో, వై నాట్ 175 అంటున్నారు. ఎందుకు ఆ మాట అంటున్నారంటే, ఇంతకుముందు 2019 ఎలక్షన్స్లో ఆయన ఏం చేశారంటే, కేవలం 2 పేజీల మేనిఫెస్టో తీసుకుని వచ్చి ప్రజలకు మీ ముందు ఒక హామీ ఇచ్చాడు. మేము ఇది చేస్తాము, అది చేస్తాము, పాదయాత్ర చేశాను, నేను ఇవన్నీ చేస్తానని చెప్పి మీకు హామీ ఇచ్చాడు 2 పేజీల మేనిఫెస్టోలోనే. మీ మహిళలు ఆ విధంగా ఆ 2 పేజీల మేనిఫెస్టోని నమ్మి మన రాష్ట్ర ప్రజలంతా కలిసి మన జగన్మోహన్ రెడ్డి గారికి 153 సీట్ల వరకు మన రాష్ట్ర ప్రభుత్వానికి మనము ఎమ్మెల్యేలను గెలిపించారు. అఖండ మెజారిటీతో ఆయన సీఎం అయ్యారు. అదే ఆయన ఇప్పుడు ఏమంటున్నారంటే, నేను 2 పేజీల మేనిఫెస్టో చూపించి మీకు భరోసా ఇస్తేనే నాకు 153 సీట్లు చేశారు. నేను ఈ విధంగా ఈ రోజు ఇన్ని లక్షల కోట్లు 2,45,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో జమ చేశాను. నేను ఏమేమి చేయదలుచుకున్నానో అంతా చేశాను. నవరత్నాలు కాదు, ఇంకా 99% మేము కంప్లీట్ చేశాము. అదేవిధంగా నేను ఇంకా చెప్పనివి కూడా చాలా వరకు మీకు చేశాను. ఇంత విధంగా నేను కష్టపడి మీకోసం చేశాను కదా, అట్లాంటి టైంలో 175 సీట్లు వేయడం మేము ఆశ్చర్యమేమి కాదు. ఇంత కష్టపడి 5 సంవత్సరాలు కష్టపడి ఆయన అహర్నిశలు ప్రజల కోసం చేసి పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కోసం కష్టపడి చేసిన ఆయనకు 170 సీట్లు ఇవ్వడం ఎక్కువ కాదు. ఇక్కడ చేసిన ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనకందరికీ తెలుసు, 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మహిళలకి ప్రత్యేకత కల్పిస్తూ అనేక సంక్షేమ పథకాలు ఇస్తామని, రుణమాఫీలు చేస్తామని మాయమాటలు చెప్పి అనేక ఇబ్బందులకు గురి చేస్తే ప్రతి ఒక్కరికి తెలుసు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తాము, మీ బంగారు బ్యాంకుల్లో ఉంటే మీరేమి 1 రూపాయి కట్టద్దండి, అవన్నీ మీ ఇంటికి చేరుస్తామని కథలు చెప్పి ఆ రోజుల్లో మోసం చేస్తే, మన జగనన్న ఎప్పుడైతే పాదయాత్ర చేశాడో ఆ రోజు ప్రతి ఇంట్లో ఉన్న మహిళ యొక్క బాగోగుల్ని సొంతంగా ఆయన తెలుసుకొని, ఏ సమస్య మీద వీళ్ళు బాధపడుతున్నారు, ఏ పథకం ఇస్తే వీళ్ళు సంతోషంగా ఉంటారు అని ఏ రోజైతే పాదయాత్ర చేసినాడో ఆ రోజే మొదలు పెట్టాడు ఏ సంక్షేమ పథకం ఇవ్వాలి అని. ఆ రోజుతో పుట్టబోయే బిడ్డగాడి నుండి ఈ రోజు అవ్వాతాత వరకు ఏ వయసులో ఏ సంక్షేమ పథకం అందిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారో ఆ పథకాలన్నీ ఈ రోజు 99.5% కంప్లీట్ చేసి ప్రతి ఒక్కటి ఈ రోజు నేరుగా ఖాతాలో చేరే కార్యక్రమం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన భారతదేశంలో ఎవరున్నా అంటే అది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రతి ఒక్క మహిళ ఈ రోజు గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు బిడ్డ చదువుకునే చదువుకి కావచ్చు, మీకు చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, ప్రతి ఒక్క పథకము నేరుగా మహిళా అకౌంట్గా చేరుతుంది. అదే దిశగానే ఈ రోజు చేయూత కార్యక్రమం ద్వారా 45 ఏళ్ళ 60 ఏళ్ళ లోపల మహిళలకి ఆర్థిక సహాయం అందించాలి. మహిళే ఫ్యామిలీని బాధ్యతగా నిర్వహిస్తుంది కాబట్టి వారికి ఆర్థిక సహాయం అందించాలి, మరింతగా ముందుకు తీసుకుపోవడానికి సహాయం చేయాలని ఈ రోజు ఈ చేయూత ద్వారా మీకు 18,750 రూపాయలు 4 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా అందించి మీరు చిరు ఉద్యోగాలు చేసుకోవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. అంతేకాకుండా ఆ వ్యాపారంలో కూడా మీకు అనేక కార్పొరేట్ కంపెనీలతో టైఅప్ చేసి మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకుపోయే దిశగా కూడా ఒక మార్పును కూడా తయారు చేయడం జరిగింది. ఇదే విధంగా మహిళలకే భారతదేశంలోని అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకుపోతున్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రతి మహిళ ఈ రోజు గుండెల మీద చేపేసుకొని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక అమౌంట్లే కాకుండా
సమాజంలో ఒక గౌరవం కల్పిస్తూ వాళ్ళకి ఒక ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఈరోజు అన్ని శాఖల్లో కావచ్చు, అన్ని ప్రాధాన్యమైన దీనిలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లోనే ఈరోజు మహిళలకు అవకాశం కల్పిస్తూ ముందుకు తీసుకుపోతున్న ప్రభుత్వము. ఇదే విధంగా ప్రతి మహిళ ఈరోజు గుర్తించుకోండి, ఈ రోజు మీరు ఇంత ఆర్థికంగా కావచ్చు, సంతోషంగా కావచ్చు, మీ ఫ్యామిలీతో మీ పిల్లలతో ఉన్నారు అంటే అది కేవలం మన జగనన్న ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది. అడుగడుగున ప్రజా సమస్యలు, ఈ సమస్యలు పోవాలంటే దేవుని యొక్క చల్లని దీవెనతో ప్రజలకు ఆశించడంతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన సమస్యలని పోవాలని మహాత్మా గాంధీ కలలగన గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చి 50 ఇళ్లకు వాలంటీర్లు పెట్టి మనకు కార్డు కానీ, పెన్షన్ కానీ, ఇల్లు కానీ, అమ్మఒడి కానీ, చేతి కానీ, చేతలు కానీ, వారనేత కానీ, విద్యాదీవులు కానీ, జైవీడు కానీ, వసతివులు కానీ, కాపునేసం కానీ, లానేసం కానీ, నేతన్నేసం కానీ, సున్నావటి కానీ, ఆసరా కానీ, మరి అదేవిధంగా మరి రైతు భరోసా కానీ, ఉచిత బీమా కానీ, ఆరోగ్యశ్రీ కానీ, మరి గృహాలు కానీ, ఇవన్నీ కూడా ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మనందరికీ కూడా ఎక్కడ కూడా కులం కానీ, మతం కానీ, పార్టీ కానీ, ప్రాంతం కానీ, వివక్ష కానీ, లంచం కానీ, సిఫారసు కానీ లేకుండా ఇచ్చిన చరిత్ర ఘనత ఏకైక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మనందరి ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. దానిలో భాగంగా ఈ రోజు చేయుత కార్యక్రమంలో ఈ రోజు 45 ఏళ్లు దాటి 60 లోపల ఉన్న వారందరికీ కూడా దాదాపు 4వ విడత కొన్ని కోట్లు వేసిన ఘనత చరిత్ర మన జగనన్నకే దక్కుతుంది. మరి ఈ రాష్ట్రంలో పాదయాత్రలు ప్రజల కష్టాలు చూశారు. అందుకే ఈ రోజు భారతదేశంలో ఎక్కడా లేని కదా మరి ప్రతిపక్షాలు ఓ పక్క విమర్శిస్తున్నా, ఆర్థిక లోటున్నా ఎక్కడ కూడా ఆధారపడకుండా పేద ప్రజలు 3 పూట్ల భోజనం చేయాలా, మంచి బట్ట కట్టాలా, మన బిడ్డలు బాగా చదువుకోవాలా, మనం ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యంగా రైతు వ్యవసాయం కానీ, ఆరోగ్యం కానీ, విద్య కానీ మరి వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.